మహిళలు స్వయం ఉపాధి శిక్షణ ద్వారా కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉచిత కుట్టు శిక్షణ ఇస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక తాటితోట అంబేద్కర్ నగర్లో జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 8వ డివిజన్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఆయన అభినందించారు. దీని ద్వారా ఉపాధి పొంది భర్త, పిల్లలను పోషించుకునేందుకు ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. గత 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎక్కడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం 4 నుంచి 5 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మహిళలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, కప్పల వెలుగుకుమారి, బొర్రా చిన్ని, కీలపర్తి శ్రీనివాస్, చింతా జోగినాయుడు, కొల్లి బుజ్జి, రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిపి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో సుమారు 8 వార్డులకు సంబంధించిన ఎవరైతే మహిళామణులకి గత 90 రోజులుగా కుట్టు మెషిన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజున నిపుణులై వాళ్ళు చేసిన పనులను కూడా ప్రదర్శిస్తూ మా అందరికీ కూడా చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒకటి, గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా మహిళా సాధికారతకి అవసరమైన అంశాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఒక బీసీ లోన్లు ఇవ్వలేదు, ఎస్సీ లోన్లు ఇవ్వలేదు, ఏ విధమైన ఓసీ లోన్స్ ఇవ్వకపోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా కుట్టు మెషిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చేయలే. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్టు మెషిన్ సెంటర్స్ ఇవ్వడం, బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చినాయి. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి సుమారు 7,000 వస్తాయి, వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు వచ్చినాయి. సో వై నాట్ పులివెందుల అన్నాం, జెడ్పీటీసీ కొట్టాం. భవిష్యత్తులో కూడా పులివెందులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది, రాసి పెట్టుకోండి. ఈ మాటలు ముందు నుంచి మేము చెప్పచ్చు. పని అయిన తర్వాత మాట్లాడాలి. పని అయ్యింది కాబట్టి చెప్తున్నాం, అది కూడా దగ్గరలో అవుతుంది. చెప్తా ఉన్నాం, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు.